వస్తే చాలా వరకు మనకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఈ ప్రోత్సాహాన్ని కూడా నేను అభినందిస్తున్నా. ఇంకో పక్క ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఫర్ డేటా సెంటర్స్ 2047 వరకు పెట్టారు. ట్యాక్స్ ఇన్సెంటివ్స్ డేటా సెంటర్కి వస్తే ఒక్కసారి డేటా సెంటర్కి ఇండియా ఒక హబ్గా తయారవుతుంది. ఇప్పుడే మనకు విశాఖపట్నం 5-6 మినిమం 10 గిగావాట్ కెపాసిటీ డేటా సెంటర్స్కి ముందుకు వచ్చారు. అన్ని ఇవ్వలేము, ఎన్ని ఇవ్వగలుగుతాం వర్కౌట్ చేసుకుంటున్నాం. దీనికి పవర్ అవసరం ఉంటుంది. అదే మరి మనకు చాలా ఎంప్లాయ్మెంట్. ఒకసారి డేటా సెంటర్ వస్తే ఏఐ వస్తుంది. ఏఐ వస్తే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. అందుకే ఈరోజు ఏఐ యూనివర్సిటీ కూడా తొందరలోనే స్టార్ట్ చేస్తాం. ఎన్విడియా మిగిలినందుతో మాట్లాడి హైదరాబాద్లో ఉండే ఐఎస్బి మోడల్లో దాన్ని ఒక అటానమస్ బాడీ కింద దాన్ని తయారు చేస్తాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఏఐ యూనివర్సిటీ ఐ కెన్ సే. ఆ యూనివర్సిటీ కూడా ఏఐ లివింగ్ ల్యాబ్స్ దీన్ని కూడా తొందరలోనే ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. అప్పుడు నేను చూశాను ఇక్కడ కుప్పంలో 7వ తరగతి చదివే ఒక అబ్బాయి ఒక ఏఐ టూల్ ఉపయోగించి మీరు పోయి నిలబడుకుంటే మీ ఫేషియల్ రికగ్నిషన్ తీసుకొని మీ బీపీ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, హార్ట్ బీట్ ఎంత ఉంది, మొత్తం వేరియస్ పారామీటర్స్ రీడ్ చేసేస్తున్నాడు. నీ హార్ట్ కండిషన్ ఏంటి, హార్ట్ హెల్త్ ఏంటి, అవన్నీ రీడ్ చేసే పరిస్థితి కొంచెం 7వ తరగతి చదువుకొని కుర్రాడు. మన పిల్లల్ని కానీ మనం ఎంకరేజ్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఆల్గరిథమ్స్ రాయడం అనేది వీళ్లకు చాలా ఈజీ అయిపోతా ఉంది. ఇప్పుడు మనం చాలా ఎక్విప్మెంట్ తయారు చేస్తున్నాం. అవన్నింటికి రీప్లేస్మెంట్ ఏఐగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒక పిలిపిచ్చాను, రాష్ట్రం మొత్తం ఏఐ వాడండి, లేకపోతే ఏఐ యూజ్ కేసెస్ ప్రిపేర్ చేయండి. దానికి శాండ్ బాక్స్ కూడా పెట్టి పెద్ద ఎత్తున ముందుకు పోతున్నాం. దీంట్లో డేటా సెంటర్స్ పెద్ద ఎత్తున ఉపయోగపడతాయి. ఇంకొక పక్కన సపోర్ట్ ఫర్ టూరిజం కింద అరకు రీజియన్ ఒక హబ్ను తీసుకొని చేస్తున్నారు. దానికి కూడా స్వాగతం పలుకుతున్నా. రెండోది పులికాట్ లేక్. ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్స్ మనం పెడుతున్నాం. వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. ఈ బర్డ్స్, రేర్ బర్డ్స్ అతిథులుగా వస్తూ ఉంటాయి, మన గెస్ట్లుగా వస్తాయి. కొన్ని రోజులు మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ సీజన్లో ఆ ఫ్లెమింగో ఫెస్టివల్ ఉన్నది బ్యూటిఫుల్ ఫెస్టివల్. దాన్ని కూడా మనం ఉపయోగించుకుంటే పెద్ద ఎత్తున ఉపయోగపడుతుంది. ఇవన్నీ ఉపయోగించుకోవడమే కాకుండా ఈరోజు లాజిస్టిక్స్ హబ్ ఫర్ ది ఈస్ట్, కోస్టల్ కార్గో, ఇన్లాండ్ వాటర్వేస్, ఫ్రైట్ కారిడార్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున పెద్ద పెట్టేస్తున్నారు. నేను కూడా ఎప్పటి నుంచి ఇది మాట్లాడుతున్నాను. ఏదైతే సీ కోస్ట్ నుంచి ఈస్ట్ వెస్ట్ కారిడార్ మనకుండేది, సౌత్ నార్త్ సౌత్ ఉంది. ఇచ్చాపురం నుంచి ప్రారంభిస్తే చెన్నై వరకు, నార్త్ నుంచి సౌత్ వరకు ఒక కారిడార్ వస్తుంది. 1000 కిలోమీటర్ల సీ కోస్ట్ ఉండే కారిడార్. దీనికి నేను ఎన్నోసార్లు చెప్పింది,